ఓం గం గణపతయే నమః. ఐం సరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం శ్రీ హయగ్రీవముపాస్మహే. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్రయంబికే దేవి నారాయణి నమోస్తుతే. మంగళం భూయాత్. రక్షమాం రక్షమాం పాహిమాం పాహిమాం. సర్వం ఉమామహేశ్వరానుగ్రహ సిద్ధిరస్తు. వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా 2026 సంవత్సరంలో మరి మార్చి 19వ తారీఖున వస్తున్నటువంటి యుగాది శ్రీ పరాభవనామ సంవత్సర నూతన యుగాది శుభాకాంక్షలు. ఈ యొక్క పరాభవనామ సంవత్సరంలో ముఖ్యంగా మనందరికీ కూడా ఎటువంటి అవమానాలు, సమస్యలు, ఇబ్బందులు తలెత్తకుండా, ఎటువంటి పరాభవాలు కలగకుండా ఆ యొక్క పార్వతీ పరమేశ్వరులు అందరినీ కూడా రక్షించుగాక. మరి పరాభవనామ సంవత్సరం అనగానే మనకి మేషాదిగా ద్వాదశ రాశి అయినటువంటి మీనరాశి పర్యంతము, అశ్విన్యాదిగా రేవతీ నక్షత్ర పర్యంతము కూడా నవగ్రహాలన్నీ కూడా ఆ యొక్క రాశుల్ని చక్కగా పరిభ్రమిస్తూ, రవి, శుక్ర, బుధ, కుజగ్రహాలు నెలకి ఒకసారిన రాశిని మారుతూ, ముఖ్యంగా చంద్రుడు 2.5 రోజులకి కూడా ఒక్కొక్క రాశిని సంచరిస్తూ వివిధ రకాలైనటువంటి ఫలితాలను, మాస ఫలితాలను ప్రసాదించగా, మరి ఈ యొక్క 2026 సంవత్సరము పరాభవనామ సంవత్సరం మొత్తము కూడా అనగా 2027 సంవత్సరము ఏప్రిల్ మంత్ వరకు కూడా ముఖ్యమైనటువంటి గ్రహాలు గురుడు, శని, రాహువు, కేతువు. మరి ఈ యొక్క 4 గ్రహాల మీద ఈ రాశుల యొక్క ఫలితాలు, ఆ రాశుల్లో ఉన్నటువంటి నక్షత్రాల వారు, ఈ రెండూ కూడా తెలియనటువంటి వారు, నామాక్షరాలు కలిగినటువంటి వారికి ఏ ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయో గమనించే ముందుగా మరి యొక్క పరాభవనామ సంవత్సరంలో ముఖ్యంగా ప్రతి రాశికి కూడా శాస్త్రరీత్యా ఆదాయము, వ్యయము, రాజపూజ్యము, అవమానము ఇవి చక్కగా మనకి ఇస్తూ, వీటి ప్రకారము మనం ప్లానింగ్ చేసుకుంటూ ఈ యొక్క సంవత్సరం మొత్తం ఏ విధంగా ఆదాయాన్ని స్థిరత్వంగా ఉంచుకోవాలి, ఖర్చుల్ని ఏ విధంగా తగ్గించుకోవాలి, ఏ విధంగా మాట్లాడితే మన యొక్క గౌరవ మర్యాదలు పెరుగుతాయి, ఎవరితో జాగ్రత్తగా మాట్లాడకుండా ఉంటే మనకి అవమానాలు లేకుండా ఉంటాయి, ఇలాంటివన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూ మరి మొత్తం మీద అన్ని రాశులకి కూడా చూసుకున్నట్లయితే ఆదాయము చాలా తక్కువగా ఉంది, వ్యయము ఎక్కువగా ఉంది, రాజపూజ్యము తక్కువగా ఉంది, అవమానాలు ఎక్కువ ఉన్నాయి. 12 రాశుల ప్రకారము చూస్తే మొత్తము కూడితే. అట్లాగే ఈ పరాభవనామ సంవత్సరంలో ఎటువంటి గ్రహణాలు లేవు. మన యొక్క భారతదేశానికి ఏ గ్రహణాలు కూడా వర్తించవు. అట్లాగే ముఖ్యంగా ఈ యొక్క శ్రీ పరాభవనామ సంవత్సరంలో రాజుగారు మనకి గురువారం అయింది కాబట్టి రాజుగా మరి గురుడు అంటే బృహస్పతి, అట్లాగే మంత్రిగా కుజుడు అనగా అంగారకుడు, సేనాధిపతిగా, అర్ఘ్యాధిపతిగా, మేఘాధిపతిగా చంద్రుడికి 3 పోర్ట్ఫోలియోస్ వచ్చినాయి. అట్లాగే శుక్రుడికి సస్యాధిపతిగా, అట్లాగే నీరసాధిపతిగా 2 పోర్ట్ఫోలియోస్ వచ్చినాయి. అట్లాగే రసాధిపతిగా రవికి పోర్ట్ఫోలియో వచ్చింది. బుధుడికి మరి అర్ఘ్యాధిపతిగా, ధాన్యాధిపతిగా మరి పోర్ట్ఫోలియో ఇచ్చారు. కాబట్టి ఉన్నంతలో శని భగవానుడికి ఎటువంటి అధికారత్వం లభించలేదు. అయితే ఇక్కడ రాజుగారిగా ఉన్నటువంటి గురుడు వలన రాజ్యాలను పరిపాలించేటటువంటి వారు, ప్రపంచంలో ఏ రాజుగారైనా సరే, అంటే పిఎంలు కావచ్చు, సీఎంలు కావచ్చు, రాజకీయ నాయకులు ఎవరైనా సరే, ప్రజలని ఉద్ధరించే వాళ్ళు ఎవరైనా సరే జ్ఞానంతో మెలగాలి, చక్కటి సంభాషణలు చేసుకోవాలి, సంప్రదింపులు చేసుకోవాలి. వీలుంటే ముఖ్యంగా జ్ఞానవంతులైనటువంటి ఎంతోమంది ఆధ్యాత్మికవేత్తలతో వారి యొక్క ఫ్యూచర్ అంటే ప్రజలకి ఏ విధంగా అయితే లాభపడతారో దాని గురించి, రాజ్యము నిలబడటానికి, రాజ్యంలో సంపద స్థిరంగా ఉండటానికి,
దానికి సంబంధించినటువంటి మరి పురోహితాదుల్ని కానీ జ్యోతిష్కుల్ని కానీ ఎంతోమంది ఆధ్యాత్మిక పండితుల్ని కలిసి వారితో గురువుల యొక్క ఆశీర్వచనాలను పొంది వారు సూచించిన విధముగా మరి రాజులుగా చలామణి అవుతున్నటువంటి ప్రభుత్వ నాయకులందరూ కూడా ఎన్నో రకాలైనటువంటి హోమాదులని, జపాదులని, పూజలని, అభిషేకాదులని కూడా మరి రాష్ట్రము, దేశము, జిల్లాల వ్యాప్తిగా చేసుకుంటూ మనకున్నటువంటి గ్రహస్థితిలో మంత్రిగా కుజుడు వచ్చాడు. మరి ఈ కుజుడు అంటేనే ఎన్నో రకాలైనటువంటి యుద్ధాలని, అట్లాగే అగ్నిచేత వనాలని, గామాదులని, ఎన్నో రకాలైనటువంటి పట్టణాదులని కూడా దహింపజేసేటటువంటి గ్రహము ఈ కుజగ్రహము. కాబట్టి అట్లాగే సేనాధిపతిగా మరి మహానుభావుడు మేఘాధిపతిగా, అర్ఘాధిపతిగా వచ్చినటువంటి చంద్రుడి వలన విశేషమైనటువంటి మేఘాదులు వర్షిస్తాయి, పంటలు పండుతాయి, కాస్త రేట్లు కూడా ధరలు ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుంది పంటలకి సంబంధించి. అట్లాగే గోవు చక్కగా అధికమైనటువంటి పాలని సమృద్ధిగా ఇచ్చేటటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. శుక్రుడు వలన ఎన్నో రకాలైనటువంటి వస్త్రాలు, చేనేత వస్త్రాలు కావచ్చు, బంగారపు ఆభరణాలు, వెండి ఆభరణాలు, వెండికి సంబంధించి కానీ, అట్లాగే ఎన్నో రకాలైనటువంటి వాహన యంత్ర పనిముట్లు ఇవన్నీ కూడా రేట్లు పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. అట్లాగే రసాధిపతి అయినటువంటి రవి వలన మరి నూనె వస్తువులు, ముడి సరుకులు యొక్క అంటే మనకి క్రూడాయిలు అంటే పెట్రోలు, డీజిలు, కిరసనాయిలు, అట్లాగే గ్యాస్కి సంబంధించినటువంటి ఎన్నో రకాలైనటువంటి రేట్లు పెరగటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ సంవత్సరం. కాబట్టి వీటన్నిటి పరంగా చూస్తే రాజులు అంటే మన రాష్ట్రాలని, దేశాలని పరిపాలించేటటువంటి వాళ్ళు బుద్ధితో, తెలివితేటలతో, మంచి వాక్కుతో, సంప్రదింపులతో, జ్ఞానంతో ప్రవర్తిస్తూ దేశంలో, ప్రపంచంలో ఉన్నటువంటి సామాన్యమైనటువంటి ప్రజలను రక్షించే ప్రయత్నం మాత్రమే చేయాలి. కానీ వారి యొక్క అధికార వాంఛ కోసము, అట్లాగే అధికార సంపద యొక్క కోరిక అంటే సంపదలను పెంచుకోవాలి, మన దేశము, మన రాజ్యమే బాగుండాలి, నేనే గొప్పవాడిగా ఉండాలనేటువంటి ఆకాంక్షను తీసివేసి మన దేశము, మన దేశంలో ఉన్నటువంటి ప్రజలు, మన యొక్క దేశాల్లో ఉన్నటువంటి సంపదల్ని కాపాడుకునే ప్రయత్నాలు భాగంగా మరి దేశాన్ని రక్షించేటటువంటి పురోహితాదులు కానీ, ఎంతోమంది పండితులు కానీ విపత్తులు కలిగినప్పుడల్లా ఇప్పుడు ప్రజెంట్ మరి ఎన్నో రకాలైనటువంటి యుద్ధాలు జరుగుతున్నాయి దేశాల మధ్య. దాని వలన ఎన్నో రేట్లు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ అవినీతి, మోసము అన్నీ కూడా చక్కగా చారులు చేస్తుంది. కాబట్టి దానికి సంబంధించినటువంటి హోమాదుల్ని చేస్తూ ప్రజలని ఎటువంటి కక్షలు, ఎటువంటి ఇబ్బందులకి గురి చేయకుండా ఉండేటట్టుగా చక్కగా దైవానుగ్రహాన్ని అందరూ పొందాలి. ప్రతి ఒక్కరూ ఇళ్లల్లో చక్కగా విష్ణు సహస్రనామ పారాయణ చేయటం ద్వారా, అట్లాగే దైవాన్ని ఎక్కువగా ఆరాధించడం ద్వారా, సనాతన ధర్మంలో ఉన్నటువంటి వారు కావచ్చు, వేరే మతస్థులు ఎవరైనా సరే వారి యొక్క దేవుళ్ళని ప్రార్థన చేసుకుంటే మనకి జరిగేటటువంటి ఈ యొక్క యుద్ధాలన్నీ కూడా ఈ మార్చి 20 తర్వాత కాస్త తగ్గుముఖం పడతాయి. మళ్ళీ ఏప్రిల్ 3వ తారీఖు నుంచి 5వ తారీఖు నుంచి కూడా కుజుడు, శని కలవటం ద్వారా విపరీతమైనటువంటి జల గండాలు అంటే నీటికి సంబంధించినటువంటి నీటిలోని వస్తువుల వలన నీటిలో ఉన్నటువంటి పర్వతాలు, అగ్నిపర్వతాలు పేలటము, లేకపోతే జలగండాలు, ఇలాంటివి ఇంకా ఎన్నో రకాలైనటువంటి సమస్యలు ఉద్భవించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ మే 10 వరకు కూడా, ఏప్రిల్ నెల మొత్తము కూడా హనుమంతుడికి సంబంధించిన హోమాదులు కానివ్వండి, హనుమాన్ చాలీసా పారాయణలు, సుందరాకాండ పారాయణలు, ఈ విధంగా హనుమంతుల వారిని ప్రార్థించడం ద్వారా కుజ శనుల యొక్క కలయిక వలన రాష్ట్రాలు, దేశాలు నాశనం అవ్వకుండా ఎటువంటి యుద్ధాలైనా సరే ఆగిపోయే ప్రయత్నము ఒక్క హనుమంతుల వారు మాత్రమే చేయగలరని ఆశిస్తూ, మరి ఈ యొక్క పరాభవనామ సంవత్సరంలో మేషాది రాశి పర్యంతము కూడా మీనరాశి వారికి ఏ విధంగా వారి యొక్క ఫలితాలు శుభంగా ఉంటాయా, కొన్ని ఇబ్బందులు ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేస్తూ అందరికీ కూడా ఈ పరాభవనామ సంవత్సరం చాలా చాలా సౌఖ్యపరమైనటువంటి సిరి సంపదల్ని ప్రసాదిస్తూ, ఉన్నత వృత్తి, ఉద్యోగ, వ్యాపారాదుల్ని వృద్ధి చేస్తూ, అఖండమైనటువంటి సిరి సంపదలను కలుగజేస్తూ, విశేషమైనటువంటి ప్రాధాన్యతని, గౌరవ మర్యాదల్ని పెంచాలని ఆశిస్తూ, ఓం శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. ఓం శ్రీమాత్రే నమః. తులారాశి వారికి ఈ పరాభవనామ సంవత్సరంలో ఆదాయ వ్యయాదుల్ని కనుక గమనించినట్లయితే ఆదాయము వీరికి 5 గాను, వ్యయము 14 గాను కనిపిస్తోంది. అంటే ఇక్కడ నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గ్రహాల యొక్క స్థితిగతులు కొంచెం లాభకరంగానే ఉన్నాయి.
ఈ యొక్క లెక్కలనేటటువంటివి శాస్త్రరీత్యా కొన్ని మిమ్మల్ని బాధ పెట్టినప్పటికీ మీరు ఆదాయాన్ని పెంచుకునే మార్గాలని తెలివితేటల్ని పెంచుకోండి, కోరికల్ని ఖర్చుల్ని తగ్గించుకోండి. అట్లాగే తులారాశి వారికి రాజపూజ్యం ఈసారి గౌరవింపబడేటటువంటి అవకాశం, ఎందుకంటే ఉద్యోగాలు వస్తాయి, లేకపోతే వ్యాపారాలు వృద్ధి కలుగుతుంది, అవతల వాళ్ళకి సేవలు చేసి ఉంటారు, వాటి పరంగా మీకు సన్మానాలు ఎదురవుతాయి. అంటే కీర్తించేవాళ్ళు, గౌరవాన్ని ఇచ్చేవాళ్ళు 6 అయితే కనుక అవమానించేవాళ్ళు 3. ఎందుకంటే అలవాటు పడిపోయి ఉంటారు, వీరికి కాస్త ఈ ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ముందుకు వెళ్తారులే అని మీ మీద అంత ఫోకస్ చేయరు కాబట్టి అవమానించే వాళ్ళు తక్కువ. మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండే లక్షణాలు కలిగి ఉంటారు ఈ తులారాశి వారు, ఎందుకంటే అనుభవం చాలా వరకు మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది. అయితే ఈ యొక్క తులారాశిలో ముఖ్యంగా మనకి ఉన్నటువంటి నక్షత్రాలను కనుక గమనించినట్లయితే చిత్తా నక్షత్రము 3, 4 పాదాల వారు, స్వాతి నక్షత్రము 1, 2, 3, 4 పాదాల వారు, విశాఖ నక్షత్రము 1, 2, 3 పాదాల వారు. ఈ నక్షత్ర సముదాయం వాళ్ళంతా తులారాశి కింద వస్తారు. మరి తులారాశి వారికి ఈ సంవత్సరము గురుడు యుగాది నుంచి ప్రారంభం నుంచి కూడా జూన్ 1వ తేదీ వరకు భాగ్యస్థానంలో ఉండి విశేషమైనటువంటి సౌభాగ్యాలన్నీ ఇస్తున్నాడు. అంటే మీరు ఏదైతే సంకల్పిస్తారో, దృఢ నిశ్చయాన్ని గనక చేసుకుంటారో, మీ మనసులో ఉన్నటువంటి కోరికల్ని మరి ప్రకృతితో సంభాషిస్తారో, దైవంతో సంభాషిస్తారో, పూర్వజన్మలో చేసుకున్నటువంటి పూర్వ పుణ్య జన్మ కర్మ ఫలితమో తెలియదు కానీ ఈ గురుడు జూన్ వరకు కూడా విశేషమైనటువంటి భాగ్య సంపదల్ని ఇస్తున్నాడు, అనుకున్న ప్రతి సంకల్పంలో విజయాన్ని ఇస్తున్నాడు, ఉద్యోగ బరువు బాధ్యతలను ఇస్తున్నాడు. అట్లాగే కొంత మార్పులు చేర్పులు, విశేషమైనటువంటి దగ్గర దూర ప్రయాణాలు ఇస్తున్నాడు. వాటి ద్వారా కూడా విశేషమైనటువంటి ధన సంపదన మీకు కలుగుతోంది. ఏదైనా అనారోగ్యాలు ఉంటే అవన్నీ కూడా తొలగించేస్తున్నాడు. కోర్టు సమస్యలు ఏదైనా ఉంటే కనుక పిత్రార్జిత పరంగా వాటిల్లో గెలుపు మీకు లభించే అవకాశము గురువిస్తున్నాడు. అట్లాగే విశేషంగా సంతాన యోగాన్ని ఇస్తున్నాడు, ఆర్థిక ధన లాభాదులను ఇస్తున్నాడు. ఉద్యోగాదుల్లో వ్యాపారాల్లో విశేషమైనటువంటి సౌఖ్యంతో పాటుగా కొన్ని మార్పుల వలన కూడా మీకు ఆదాయం పెరిగి చక్కటి భాగ్యం కలిగే అవకాశము ఈ గురు మహానుభావుడు జూన్ వరకు ఇస్తున్నాడు. అయితే ఈ యొక్క సంవత్సరంలో గురుడు అతిచారత్వ దోషం వలన ఆయన 3 రాశులు మారుతాడు కాబట్టి కాస్త జూన్ 1 నుంచి నవంబర్ 1 వరకు తులారాశి వారికి 10వ స్థానంలో కర్మస్థానంలో గురుడు యొక్క కర్కాటక రాశి సంచారము ఉచ్చస్థితిలో ఉన్నప్పటికీ కూడా ఉద్యోగ ప్రయత్నాలలో ఎంత ప్రయత్నం చేసినా కొంచెం సాఫల్యత తగ్గుతుంది. అనుకున్నటువంటి రిజల్ట్స్ రాకపోవచ్చు జూన్ తర్వాత. దాని వలన మానసిక నిర్వేదము, దాని తర్వాత ఉన్నవాళ్ళు అక్కడి నుంచి దూరంగా వచ్చేయాలనేటటువంటి ఆలోచన కలిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా తులారాశి వారికి ఈ యొక్క ఉద్యోగపరమైనటువంటి విషయాల యందు కాస్త మనో అభిలాష తగ్గిపోవటం, మనస్సు మీద విరక్తి కలగటము లాంటివి జరిగే అవకాశం ఉంటుంది. ఆర్థిక పరంగా, గృహపరంగా, వాహనపరంగా అనుకున్నటువంటి అభీష్టాలు నెరవేరక కొంత మానసిక క్షోభ వీరికి కలిగే అవకాశం ఉంటుంది. కానీ ఒళ్ళొంచి బద్ధకం వదిలి కరెక్ట్గా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని మీరు గనక ముందుకు వెళ్ళగలిగితే ఉద్యోగం మీ సొంతమని శని భగవానుడు ఇస్తున్నాడు. ఈ సంవత్సరం అంతా తులారాశి వారికి 6వ స్థానంలో ఉన్నటువంటి శని మహానుభావుడు చక్కగా శత్రువులు లేకుండా, శత్రువులే మీతో వచ్చి వారు మీతో పనిచేసేటటువంటి సౌఖ్యాన్ని ఇస్తున్నాడు. రోగము ఏదైనా ఉంటే, దీర్ఘకాలిక అనారోగ్యాలు ఉన్నటువంటి తులారాశి వారికి కాస్త రోగ ఉపశమనాన్ని కలుగజేస్తున్నాడు. అట్లాగే రుణాలు ఏదైనా ఉంటే విద్యపరంగా కానీ, విదేశీయాన పరంగా కానీ, లేకపోతే వ్యాపార పరంగా కానీ, ఏదైనా గనక కోర్టు సమస్యల పరంగా కానీ ఏదైనా మీరు ధనాన్ని అప్పు చేసి వాటికి గనక కేటాయించినట్లయితే ఆ యొక్క రుణ నివృత్తిని కూడా శని భగవానుడు కలుగజేయడానికి మీ యొక్క అచంచలమైనటువంటి కృషి, విశేషమైనటువంటి శారీరక శ్రమ, కొన్ని నిర్ణయాలు మీరు స్వయంకృతంగా తీసుకోవడం ద్వారా చక్కటి లాభాన్వేషణ కలుగుతోంది, మీకు లాభసిద్ధి కలుగుతోందని చెప్పుకోవచ్చు. అయితే ఈ గురుడు ముఖ్యంగా ఈ యొక్క నవంబర్ 1 నుంచి మాత్రము మళ్ళీ విశేషమైనటువంటి లాభాన్ని కలుగజేస్తున్నాడు జనవరి 20 వరకు కూడా. అంటే ఈ యొక్క తులారాశి వారికి లాభస్థానంలో గురుడు వచ్చినప్పుడు మీరు అనుకున్న ప్రతి కార్యక్రమము సఫలీకృతం అవటం, ప్రభుత్వ ఉద్యోగం రావాలి దానికోసం కృషి చేస్తున్న వాళ్ళు, దాని గురించి ఎగ్జామ్స్ రాసినటువంటి వాళ్ళకి ఓవరాల్గా వాళ్ళు చేసేటటువంటి ప్రతి ఇంటర్వ్యూ సఫలీకృతం అవుతుంది, మంచి గవర్నమెంట్ జాబ్ లభిస్తుంది. అట్లాగే సంతానపరమైనటువంటి అభీష్ట సిద్ధి కలుగుతోంది. విశేషమైనటువంటి భాగ్య సంపద షేర్స్లో కానీ, స్పెక్యులేషన్స్లో కానీ, స్టాక్ మార్కెట్లో కానీ మీకు ఏదైనా సరే వ్యసనాలు ఉంటే వ్యసనాల పరంగా, అంటే జూదాల పరంగా మీరు ఏదైనా డబ్బు పెట్టినా కాస్త రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి గవర్నమెంట్ పరంగా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి, జాగ్రత్తగా ఉండండి. అయితే రాజకీయ నాయకులకి విశేషమైనటువంటి అధికార పదవులు వస్తాయి. వ్యవసాయదారులకి మంచి పంటలు పండి ధన లాభం కలగడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే
సంతాన భాగ్యం అనేటటువంటిది, ముఖ్యంగా క్రీడాకారులకు కావచ్చు, లేకపోతే లలిత కళల్లో ప్రావేశం ఉన్నటువంటి చిత్ర కళాకారులకు కావచ్చు, విశేషమైనటువంటి కీర్తి సన్మానాదులతో పాటుగా ధనము కూడా వచ్చి పడుతుంది. చక్కటి లాభసిద్ధి అయితే గురుడు వల్ల కలుగుతుంది. మళ్ళీ జనవరి 20 నుంచి కూడా ఆయన రిట్రోగ్రేడ్ అవ్వడం ద్వారా మరి మళ్ళా కూడా కర్మ ప్రారంభం అనేది ప్రారంభమవుతుంది. కాబట్టి ముఖ్యంగా జూన్ 1 నుంచి అక్టోబర్ 31 వరకు, జనవరి 20 నుంచి మళ్ళీ ఉగాది వరకు, ఏప్రిల్ వరకు కూడా ఈ యొక్క గురుగ్రహ దోష పరిహారార్థమై మీరు గురు చరిత్ర పారాయణ చక్కగా 16 రోజులు పెట్టుకొని చేయండి. అట్లాగే అదే సమయంలో గురుగ్రహ స్తోత్రాన్ని నిత్యము 160 సార్లు చదవండి. అట్లాగే పిల్లల కోసం పరితపించే వాళ్ళు కానీ, ఉద్యోగంలో ఏదైనా ఇబ్బందులు పడుతున్న వాళ్ళు కానీ, ఆ సాయినాథుడికి కానీ, దత్తాత్రేయుడికి కానీ, దక్షిణామూర్తికి కానీ చక్కగా ఏదైనా అన్నరూపకంగా ఉన్నటువంటి ప్రసాదాన్ని నైవేద్యం పెట్టి, చక్కెర పొంగలో లేకపోతే స్వీటు, శనగపిండితో చేసినటువంటి సీటు, మైసూరు పాకు లాంటివో నైవేద్యం పెట్టి అందరికీ కూడా ఉన్నంతలో 16 మందికి తగ్గకుండా మీరు కనుక దానం చేసినట్లయితే అభీష్ట సిద్ధి జరగడానికి అవకాశం ఉంటుంది. అంటే గురుడు యొక్క బలం లేకపోవడం అనేటటువంటిది ఈ యొక్క చిన్న పరిహారంతో మీరు తీసేసుకోవచ్చు. అట్లాగే తులారాశి వారికి డిసెంబర్ 5 వరకు కూడా పంచమంలో ఉన్నటువంటి రాహుగ్రహము కొంత మానసిక వైకల్యాన్ని, మనోవిచారాల్ని కలుగజేస్తుంది. సంతాన అసౌకర్యకరమైనటువంటి వికల్ప దోషాన్ని కలుగజేస్తుంది. సంతాన నష్టాన్ని కలుగజేస్తుంది. మీకున్నటువంటి ప్రణాళికలు దగ్ధం చేస్తుంది. అంటే ఒక కార్యక్రమం అనుకున్నప్పుడు ఆ విషయాలలో మీకు ఎదురు దెబ్బ తగులుతుంది. కొంతమందికి ఈ రాహు వలన ఉద్యోగాలు పోయే అవకాశం ఉంటుంది ఆ దశలు, అంతర్దశలు జరిగేటప్పుడు. అట్లాగే కొంతమందికి షేర్స్, స్పెక్యులేషన్స్లో విశేషమైనటువంటి లాభం ఉంటుంది. గవర్నమెంట్ యొక్క పొలిటీషియన్స్ అండదండల వలన కావచ్చు, లేకపోతే పారిశ్రామికవేత్తలు కావచ్చు, మీకు తెలిసిన వాళ్ళు కావచ్చు, చక్కగా కొంతమందికి స్పెక్యులేషన్స్లో లాభాలు కలగచ్చు. కానీ పెట్టుబడులు మాత్రం పెట్టకండి. ఉన్న పెట్టుబడుల నుంచి లాభం కలిగే అవకాశం ఉంటుంది. అయితే ముఖ్యంగా ప్రేమికులకు మాత్రము కొంత అగాధకరమైనటువంటి చర్యలు కనిపిస్తుంటాయి. ప్రేమలో వైఫల్యం కనిపించడానికి రాహు ఉంటాడు. కాబట్టి ఈ యొక్క దోషాలు పోవడానికి మీరు దుర్గాదేవి యొక్క నామస్మరణ చేయండి, దుర్గాదేవికి ప్రదక్షిణాలు చేయండి. దాని వలన మంచి ఉపయోగం కలుగుతుంది. అట్లాగే ఈ డిసెంబర్ 5 తర్వాత రాహుగ్రహము తులారాశి వారికి చతుర్థ స్థానంలో మకర రాశిలోకి వచ్చినప్పుడు మీకు వచ్చేటటువంటి ఉద్యోగ అవకాశాలు వేరే వాళ్ళకి వెళ్ళిపోతూ ఉంటాయి. అట్లాగే గృహంలో కూడా, అంటే గృహ సంబంధిత, భూ సంబంధిత విషయాలలో మీకు ఎదురు దెబ్బ తగిలే అవకాశం ఉంటుంది. ఏదైనా గృహ కట్టడాలు కట్టేటప్పుడు అనుకున్న స్థలంలో కానీ, అనుకున్న సమయంలో కానీ లేక, అనుకున్న డబ్బులో కూడా అది కాక ఇంకా అప్పులు చేసే పరిస్థితి కలుగుతుంది. విద్యార్థులకి విద్యా ఆటంకము, విద్యా దోషము కలగడానికి అవకాశం ఉంటుంది. విద్యలో ఎన్నో రకాలైనటువంటి అగాధాలు కలుగుతాయి. తల్లి యొక్క అనారోగ్య సూచన మిమ్మల్ని నిరుత్సాహపరిచే అవకాశం ఉంటుంది. ప్రయాణాల యందు ప్రమాదాలు జరిగే పరిస్థితులు ఉంటాయి. తులారాశి వారికి కొంచెం జాగ్రత్త వహించండి. ఆ సమయంలో మీరు దుర్గా ద్వాత్రినిషం నామనము అని ఉంటుంది, లేదా దుర్గా సప్తసతిలో మనకి రోగాలకి సంబంధించినటువంటి ఒక మంత్రము ఉంటుంది, లేకపోతే ప్రయాణ ప్రమాదాలు అరికట్టడానికి ఒక శ్లోకం ఉంటుంది. అలాంటివి ఎన్నో ఉంటాయి. కాబట్టి దుర్గాదేవికి సంబంధించిన శ్లోకాలని, లేదా ఓం జయంతి మంగళ కాళీ భద్రకాళి కపాలిని దుర్గా క్షమా శివ ధాత్రి స్వాహ స్వధా నమోస్తుతే నమో దేవ్యే మహాదేవ్యే శివాయే సతతం నమః ప్రకృత్యే భద్రాయే నీతాః ప్రణదాస్మతాం అనేటటువంటివి ఏదో ఒక అమ్మవారి శ్లోకాన్ని చదువు గనక విద్యాలయాల్లోకి వెళ్ళినా, విద్యకి సంబంధించినటువంటి విషయాల్లో ఆటంకాలు ఎదురవుతున్నా, అట్లాగే ప్రయాణాల యందు ప్రమాదాలను అరికట్టాలన్నా అమ్మవారి నామస్మరణ తప్పకుండా 11 సార్లు 18 సార్లు చేసి వెళ్ళండి. గృహాలకి, భూములకి సంబంధించిన ఏ రకమైన సమస్యలు ఉన్నా సరే చండీ హోమం చేయండి. వాటి ద్వారా అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి తులారాశి వారికి. అయితే డిసెంబర్ 5 వరకు కూడా లాభంలో ఉన్నటువంటి కేతు అన్ని రకాల సౌఖ్యాలు, ప్రభుత్వపరమైనటువంటి ఉద్యోగాదుల్లో కానివ్వండి, తండ్రి వలన లాభాదులు కానివ్వండి, మీరు అనుకున్న ప్రతి కార్యక్రమంలో మూమెంట్స్ ఫాస్ట్గా రావడం కానీ జరిగే అవకాశాలు ఉంటాయి. అయితే డిసెంబర్ 5 తర్వాత దశమంలో కేతువు వెళ్ళటం ద్వారా తల్లి యొక్క చరాస్తులు ఏదైనా కలిసి రావచ్చు. ఉద్యోగంలో మీకంటూ ఒక గుర్తింపు పెరిగే అవకాశం ఉంటుంది. కేతువు కూడా కొంతవరకు అనుకూలతనిస్తాడు. అయితే గణపతి ఆరాధన మీకు సర్వశ్రేష్టదాయకం. అయితే మనకి ఈ యొక్క తులారాశి వారు ఇవన్నీ మంచే జరుగుతున్నాయి. కానీ వీరు పుట్టినప్పుడు జాతకంలో ఒక లగ్నం అనేది ఉంటుంది. ఆ లగ్నాన్ని బట్టి కొన్ని ఈవెంట్స్ ఉంటాయి. విద్య విషయమా, ఆర్థికమా, ఆరోగ్యమా, లేకపోతే వివాహమా, సంతానమా, ఎప్పుడు, ఏమిటి, అసలు మాకు జరిగేటటువంటి దశలేంటి, అంతర్దశలేంటి, ఇవి మాకు యోగిస్తున్నాయా లేదా, గోచారం చూస్తే బాగుంది, మాకేమో బాగోట్లేదు, లేదా కొంతమందికి జాతకం బాగుంది, మాకు బాగోట్లేదు. ఇట్లా ఎన్నో రకాల విషయాల యందు ఇబ్బందులు పడుతూ మాకు ఫోన్లు చేస్తూ ఉంటారు. కాబట్టి నేను ఒకటే సలహా ఇస్తానండి, ఎవరైతే
వారి యొక్క జన్మజాతకాన్ని ఉగాది తర్వాత కాస్త చూపించుకోవటము, ఆ జాతకంలో నడుస్తున్నటువంటి దశలు, అంతర్దశలు, విదశలు, సూక్ష్మ ప్రాణదశలు బాగున్నాయా లేదా, అసలు వారికి దేనికి ఆటంకం కలుగుతోంది విద్యలో కానీ సంతాన విషయంలో అనేటటువంటి విషయాలన్నీ కూలంకషంగా ఒక జ్యోతిష్కుడు, మీకు ఇష్టమైనటువంటి జ్యోతిష్కుడిని చక్కగా కలిసి ఫోన్ ద్వారా కానీ అట్లాగో అతన్ని సంప్రదించి మీ యొక్క జాతక చక్రాన్ని వేయించుకొని తెలుసుకోండి. మీ జాతకం గురించి మీరు తెలుసుకోవాలండి. గోచారం జాతకం కాదు, అసలైన జాతకం మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్. దాన్ని బట్టే మీకు ఈవెంట్స్ అన్నీ ఇక్కడ ప్రపోజ్ చేస్తూ ఉంటారు వాళ్ళంతా కూడా. కాబట్టి చక్కగా చూపించుకోండి. ఇవేమీ లేవండి, మా పుట్టుక ఎప్పుడో మాకే తెలియట్లేదు అంటే జనన తేదీ వివరాలు తెలియదు అనుకున్న వాళ్ళు ఎప్పుడైతే గురువు గారిని కనుక మీరు సంప్రదిస్తారో ఆ సమయానికి నడుస్తున్నటువంటి ఆ లగ్నము అంటే ఆ గ్రహస్థితి ఏం తెలియజేస్తుందో మొత్తం కూడా ఆ సమయానికి ప్రశ్న జ్యోతిష్యము హారరీ ద్వారా తెలియజేస్తుంది. కాబట్టి చివరికి దాన్నైనా నమ్ముకోండి. మీకున్నటువంటి అనుకూలతలు ప్రతికూలతలన్నీ కూడా గురువులతో చర్చించడం ద్వారా మీరేం చేసుకోవాలి, గురువుల ద్వారా మాలాంటి వాళ్ళు ఏం చేయాలో అన్నీ కూడా స్పష్టంగా తెలుసుకొని దానికి తగ్గట్టుగా మీరు మూమెంట్స్ ముందుకు తీసుకెళ్తూ మన యొక్క సనాతన ధర్మంలో మనకి ఋషులు ఇచ్చినటువంటి గొప్ప వరము మంత్రభాగము, తంత్రభాగము, యంత్రభాగము. కాబట్టి శ్లోకం ద్వారా కానీ, మంత్రం ద్వారా కానీ, హోమం ద్వారా కానీ, జపం ద్వారా కానీ, అభిషేకం ద్వారా కానీ ఎన్నో రకాలైనటువంటి కార్యాచరణలు చేసుకుంటూ మన జీవితంలో ఈ కర్మల్ని నివృత్తి చేసుకుంటూ పాపకర్మల్ని శుభకర్మల్ని ఆహ్వానించుకుంటూ చేయడం ద్వారా ఎన్నో శుభాలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి తులారాశి వారికి ఈ యొక్క సంవత్సరం మొత్తం కూడా శుభయోగాలు కలగాలని ఆశీర్వదిస్తూ ఆశిస్తూ ఓం శ్రీ గురు దత్తాత్రేయ భగవద్దేవతాభ్యోం నమో నమః.